ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేస్తూ ఎక్స్ట్రాగా సూపర్ సిక్స్ ఇస్తానన్నారు. అదేవిధంగా సంపద సృష్టిస్తానని పదే పదే చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను తొంగలో తొక్కి ప్రతి పథకానికి పేర్లు మార్చి దానికి అర్థాలు మార్చి కేవలం కంటి తుడుపు చర్యగా ఆ పథకాలను అమలు చేస్తూ ఈవేళ ఆరోగ్యశ్రీని కూడా ఈవేళ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ పేరు మీద మార్చి దాన్ని కూడా ఈవేళ తూట్లు పడుతున్న వైనాన్ని ఈవేళ ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా కోవిడ్ మహమ్మారి దాదాపు 2 సంవత్సరాలు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఈవేళ ఆందోళనకు గురి చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్కరిని ఆదుకున్న వైను, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల ఏదో పథకం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేకుండా ఉన్నారు. ఈవేళ మేము జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అన్ని పథకాలు అమలు చేస్తాం, దానికి అధికంగా సూపర్ సిక్స్ ఇస్తామన్న మాటలు నమ్మి ఈవేళ మేము ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఈవేళ చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చాం తప్ప మరొకటి కాదని ఈవేళ ప్రజలందరూ కూడా ఈవేళ అవకాశంగా ఎదురుస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ కూడా ఉంది. ముఖ్యంగా అమలాపురం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ యొక్క మినిస్టర్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. ఈ రోజు అమలాపురం నుండి ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారండి ఏమంటారు? ఇవాళ నాకంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఈ అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే దానికి సమాధానం చెప్తారు. ఎందుకంటే నేను చెప్తే వ్యక్తిగత విమర్శలు ఉంటుంది. ఇవాళ అమలాపురం నియోజకవర్గ ప్రజానికైనా ప్రతి ఒక్కరికి తెలుసు అమలాపురంలో ఏం జరుగుతుందో. నేను వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్ళను. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యక్తిగత విమర్శలకు వెళ్తాను. ఇంకా సమయం ఉంది. ఈవేళ ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగే అవినీతి కానీ, పోలీస్ స్టేషన్లో జరిగే అవినీతి కానీ, ఈవేళ అన్ని శాఖల్లో జరిగే అవినీతి కానీ, బ్రాందీ షాపుల్లో జరిగే అవినీతి కానీ, మున్సిపాలిటీలో జరిగే అవినీతి కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారని మనం చెప్పాల్సిన లేదు. నాకంటే కూడా ప్రజలు బెటర్ జడ్జి, వాళ్ళని అడిగితేనే సమాధానం సరిగ్గా వస్తుందని నా ఉద్దేశం. ఈవేళ 3 పార్టీలు కలయిక అవ్వచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా తిరిగి 100 సీట్లతోనే అధికారంలోకి వస్తారని మేమంతా భావించాం. కానీ జరిగింది ఏదన్నది ఎవరికో అంతు చిక్కని ప్రశ్న. ఏదేమైనప్పుడు కూడా ప్రజా తీర్పుని మేమంతా అంగీకరించాం. రాబోయే రోజుల్లో 2029లో ఎన్నికలు వచ్చినా, జమిలీ వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఫైనల్‌గా చెప్పండి సార్, అమలాపురం అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే మీ కుమారుడు పినిపే శ్రీకాంత్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య అధికారం లేకుండా కూడా నిరంతర ప్రజల్లో ఉంటున్నాడు. యువకుడు, 3 పదుల వయసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విశ్వరూప్ యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోబోతున్నారా? ఎమ్మెల్యేగా ఏమైనా గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయండి? తప్పనిసరిగా ప్రజలు అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా శాసనసభ్యునిగా శ్రీకాంత్ గెలుపొందుతారు. దాంట్లో ఏ డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. అదేవిధంగా అమలాపురం ఒకటే కాకుండా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముగిస్తుంది.